నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వచ్చారు. మోడీ గారు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెడతారని అనుకుంటున్నారు? ఈసారి గట్టిగా నిలబెడతారు. మోడీ గారు నోటితోనే అన్నారు 1,07,000 కోట్లు ప్రాజెక్టులకి అన్నింటికి మీకు 3 సంవత్సరాల్లో ఆ డబ్బులు క్రమం పద్ధతిగా ఇస్తానన్నారు. మోడీ గారు ఈసారి గ్యారెంటీ చేస్తారు. శర్మ లాంటిది ఒకసారి భూమి పూజ చేసాం మళ్ళీ చేయటం ఏంటంటుంది. ఒకసారి ఇల్లు ఆగం అయిపోయింది, అది కూటమి అయిపోయింది, సర్వనాశనం చేశాడు వచ్చిన ప్రభుత్వం అన్న దానికి మళ్ళీ పునరుద్ధరించి పొత్తు కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మొత్తం పొత్తు కూటమితో కలిపి ఇవాళ కూటమితో శంకుస్థాపన చేశాడు. అప్పుడు మోడీ గారు బీజేపీ తరఫున వచ్చి చేశాడు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉండి శంకుస్థాపన చేశాడు. నవ శంకుస్థాపన చేశాడు. మోడీ గారి మీద నమ్మకం ఉంది, చేస్తాడు గట్టిగా నమ్మకం. మోడీ గారు మనకు చెప్పారు. జనం కూడా తల్లి వచ్చారు, బాగా 4-5 లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళు సక్రంగా వెళ్ళారు. సభను బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడికి వాళ్ళ జనానికి ఇబ్బంది లేకుండా అన్నీ చేశారు. దానికి ఇబ్బంది ఏమీ లేదు. మాకు చేస్తాడు బాగా గట్టి నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు 11 నెలల కాలంలో పనులు అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ రోడ్లు వేస్తారు, మా రైతులు ప్లాట్లు వేస్తారు. మా రైతులు ప్లాట్లు ఇచ్చి రోడ్లు వేసినాక ఉన్న మొత్తం ఇప్పుడు ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్లు ఉన్నాయి. ఇది ఎమ్మెల్సీ కోటాలు, జడ్జిలకు ఇవ్వాల్సినవి అవి కూడా పూర్తి అవుతున్నాయి. అది కూడా మొత్తం టెండర్లు పిలిచారు, అవి కూడా అవుతాయి. అన్నీ అయినాక ఒకటి మొత్తం 2047 నాటికి ఈ అమరావతి పూర్తి అయింది. 70%. మన కనుక గతంగా చూసినట్టయితే మన పిల్లలు ఎక్కడికో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి, 4 ఐటీ కంపెనీలు ఉన్నాయి. మన పిల్లగాడు హైదరాబాద్, బెంగళూరు పోయి పనిచింది. ఇప్పుడు చదువుకుంటే మాకు ఉద్యోగం ఉంది, ఒక ఇల్లు ఉంది. మనకు 50,000 ఇచ్చినా మాకు సొంత ఇల్లు కానీ మా పిల్లలు 50 మా దగ్గర ఉంటారు. ఇప్పుడు వాడు బెంగళూరు మాకు జ్వరం వచ్చింది అనుకుంటే వాడు బెంగళూరు నుంచి రావాలి. సెలవులు ఇస్తారో లేదు మా పరిస్థితి. ఇప్పుడు మనం అందరం కలిసి కుటుంబం ఏడు ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు కాలేజీలు ఉంటాయండి. ఇటు కాలేజీ పడి తమిళనాడు పోవాలి. అక్కడ బాగాలేము కదా, అదే ఇటు మన దగ్గరలో చుట్టుపక్కల 4-5 జిల్లాలకి సరిపోద్ది. ఇటుకి SRM వచ్చింది, ఎన్ఆర్ఐ వచ్చింది, హాస్పిటల్ అన్నీ రోడ్లు ఉన్నాయి. అప్పుడు గత కాలంలో ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అదే నేను రైతు కూలీనండి. మా ఊరి ఇటు కాలేజీలో సీటు కొట్టేటట్టు నాకు గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అదే ఇటు పక్కంప్పుడు ఉంది కాబట్టి ఇటుగా సీటు కొడుతుంది. అదే నేను బెంగళూరు పోవాలి, అదే బాగుంటే బాగాలేను, అక్కడ ఉండలేవు. అందుకని చంద్రబాబు నాయుడు చేసే సస్తా ఉంది. ఇంత బొత్సల సత్యనారాయణ అన్నాడు, నేను కోర్టులో పోతే 1,00,000 కోట్లు పోతే అమరావతి చేయలేను అన్నాడు. ఆయన చేయలేని పనికి ఎందుకు చేస్తున్నాడు? ఆయన గవర్నమెంట్ కదండి, ఆయన మినిస్టర్ చేశాడు, ఆయన ఉన్నాడు. ఆయన చేత కాదు చేయలేను అన్నాడు. మరి నేను 1,00,000 కోట్లు పెట్టి నేను చేయలేను అంటున్నాడు. అదే 1,00,000 కోట్లు పెట్టి చంద్రబాబు ఎందుకు చేస్తాను అనుకున్నాడు? ఆయనకి దీనికి తేడాదే. ఇప్పుడు ఏనుగు పోతాడు, కుక్కలు ఎన్నో మురుగుతాయి. ఇప్పుడు ఆయన ఏదో సభ పెట్టి చంద్రబాబుని ఏదో నాశనం చేశాడు, మళ్ళీ ఆయనే చేశాడు. ఇది మాకు ఏం చేయలేదు, మాకు బాగా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు అందరూ ఈ 11 నెలల కాలంలో ఎవరు పనులు వాళ్ళు అంతకుముందు పనులు లేవండి మాకు కూలీలకి. ఇప్పుడు అన్ని పనులు చెట్లు నాటేవాళ్ళు కానీ, నీళ్లు పెట్టేవాళ్ళు కానీ, SRMలు కానీ, దేంట్లో పనికి పోవడానికి చాలా మంది ఖాళీ ఎవరు లేరు. ఎవరు వాళ్ళే పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నారు, సాయంత్రం హ్యాపీగా పడుతున్నారు. రైతు బయట ఇబ్బంది లేదు. మాకు రకరకాలు అనుకుంటారు. మోడీ గారు అన్నారు మనం ముగ్గురమే చేయాలి, పోలవరం, అమరావతి మనమే చేస్తాం, దీనికి ఇబ్బంది పడవద్దు, భరోసా ఇచ్చిపోయాడు. పోయినసారి ఆ మాట అనలే. అది బీజేపీ ప్రభుత్వం చేసిపోయాడు, ఈ కూటమి ప్రభుత్వం చేశాడు. అది మాకు నమ్మకం వచ్చింది. నమ్మకం ఈ అమరావతి పూర్తి చేయాలంటే లేజెంట్ చంద్రబాబు వల్లే అయింది సాధ్యం. ఇంకోసారి గెలిచాడు అనుకో అసలు రూపురేఖలో ఏమి ఉండదు. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేనిదే అమరావతి రాజధాని కుదరదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగితేనే దీనికి అందం. అలాగే నీకు అమరావతి ఎందుకంటే హైకోర్టు అసెంబ్లీ ఉండడం మాత్రాన ఏది ఉండదు. నేషనల్ నువ్వు ఎయిర్పోర్ట్ దిగితేనే హైదరాబాద్ పెరిగినా, ఐటీ సిటీ పెరిగినా, అక్కడ విమానం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇవన్నీ చేస్తేనే మనకు ఉండదు. ఇక్కడ లక్ష మంది 25-30 లక్షల మంది జనాభా రావాలంటే మనకు అభివృద్ధి కావాలి. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కూడా ఇస్తానన్నాడు. కూలీలకి వచ్చే వాళ్ళకి ఇంకో ఇల్లు కట్టి వాళ్ళకి ఇల్లులు కూడా కేటాయిస్తాన్నాడు. మీరు ఇబ్బంది పడవద్దని చెప్పాడు. అది జరిగింది. రాంబాబు గారు ఏదో చెప్తాడు, నా వల్ల కాదు. చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఉందంటే ఇల్లు నా వల్ల కాదు, వాళ్ళు నీకు వరకు కడతానంటే ఎందుకు కడతాడు? బుర్ర ఉండాలా, బుర్ర ఉంటే అవ్వాల్సి. అది అంతా రాజధాని కానీ పోలవరం కానీ మొత్తం 3 సంవత్సరాలు పూర్తి చేయాలో మన ముగ్గురమే అని అన్నాడు. అన్నీ నాకు నెరవేరంగా జరుగుతుంది పనులు. వాళ్ళు ఎన్ని వాకుండా వైసీపీ వాళ్ళు అసలు వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళు అసలు ఎక్కడో లేరు. మంచి మాటలు మాట్లాడితే ఎవరైనా నలుగురు మంచి మాటలు మాట్లాడితే స్వాభావికంగా ఉంటుంది. వాళ్ళకి నిన్న ఈ ఆహ్వానం పత్రం కూడా పంపించారు. ఇంకోళ్ళు మనిషి అయితే వస్తాడు, దున్నపోసి ఎందుకు వచ్చాడు. అది పక్కన చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్ళాడు. దాదాపు ఏం నిర్మర్శనం చేసి వెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో
మన రాజధాని గారిని నిర్మించగలుగుతారా? బ్రహ్మాండంగా అయిపోయింది. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు గట్టిగా. మొత్తం రాజధాని పోలవరం రెండో అయిపోతే బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. పట్టాలు ఏదైతే ఇప్పుడు రాజధాని ఈ పాదయాత్రలో చెప్పాడో ఒక్కొక్కటి అన్నీ అమలు చేస్తాను ఉంటాడు. ఇప్పుడు బస్సు పాత్ర ఉంది, బస్సుది అమలు చేస్తాడు. 15 ఏళ్ళు ఆడపిల్లలకి ఇస్తా అన్నాడు, అది చేస్తాడు. చేస్తాను ఇచ్చాడు, మొత్తం చేసుకొస్తాడు. ఎంత అప్పు అయినా ఎంత తప్పు అయినా వాళ్ళు 15 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు, దానికి వడ్డీలు కడుతున్నాడు. ఏడ చేయింది ఏడ 66 లక్షలు మొత్తం అప్పు చేసి పోయారు. అప్పులు కట్టుకుంటా ఈ రాజధాని పింఛన్లు ఇచ్చుకుంటా రాజధాని మళ్ళీ జనాన్ని రైతులకి 5 ఏళ్ళు పెంచాడు కౌలు. బ్రహ్మాండంగా చేస్తారని వాళ్ళు నిన్న ఇక్కడ పైపులు కూడా దాఖలు పెట్టి వచ్చారు. మరి వాళ్ళు ఇంకోటి పోతాడు వాళ్ళ జోలికి నవయోగాలే పైపులు కూడా దాఖలు పెట్టారు. అవి ఎవడి దాఖలు పెట్టింది మొత్తం సీసీ కెమెరాలు ఉండే మొత్తం చేస్తారు. ఆడివారు ఎటువంటి దొంగలు అయినా సరే వాళ్ళు దొంగతనం చేసి కూడా పారిపోతున్నారు. ఇప్పుడు 3 పట్టుకున్నారు, వరపలేని వంశీని పడమని. తజ్మా 3 వాళ్ళు పరారులో ఉంటున్నారు. అసలు పోలీసులు కూడా దొరుకుతున్నారు. అంటే మోడీ గారు కూడా దొరుకుతుంటాడు. ఇక వాళ్ళే ఏది చేస్తాడో అది చేస్తాడు. ఒక పక్కన సిమ్లా చూస్తేనేమో ఏముంటుందంటే మళ్ళీ అమరావతిని మళ్ళీ స్టార్ట్ చేయటువంటి గతంలో వచ్చినప్పుడు మోడీ నీళ్లు మట్టి ఇచ్చాడని చెప్పిస్తాను. దీన్ని అడుగుతాను. వాళ్ళు ఎన్నన్నా అనుకోండి అండి, వాళ్ళ పనులు అసలు అక్కడ కూడా అమలు కాదు. వాళ్ళు అన్ని బాటలు అన్ని నాటకాలే. ఇప్పుడు మట్టి చచ్చిపోతే పేరాలు ఏర్పడి మారుతున్నాడు. నిన్న అంత సభ జరిగింది, ఎవరైనా రాకుండా ఉంటారా? ఆహ్వానం పత్రిక పంపిపోయినా వస్తాడు ఇంకోడు. అసలు వాళ్ళు మట్టుల కింద లెక్క అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఆయనే విధ్వంసం చేస్తున్నాడు, ఆయన విధ్వంసం చేస్తాడు. ఆయన పురుడు పోసింది ఆయనే, మళ్ళీ మొత్తం పూర్తి చేసేది ఆయనే. ఏయో అంటారు వైసీపీ వాళ్ళు. విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి అంటారు. వాళ్ళు 5 ఏళ్ళు కంపించాడుగా అడివాళ్ళే. మరి ఈయన వచ్చాడు మొత్తం అంతా తీసి ఇచ్చాడు కంపంతా. మరి ఎవరు చేసింది ఎవరు? జనానికి వాళ్ళ మాటలు నమ్మేవాళ్ళు లేడు. వాళ్ళు అసలు సోదిలో కూడా రారు. ఇక ఎప్పుడు వాళ్ళు పార్టీయే ఇదే భూమి పార్టీలో అయిపోయింది. ఈ కోట వచ్చింది ఇక